తెలంగాణ ప్రజలకే కాదు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన వివరణ. అయోమయం గురి చెయ్యొద్దు పబ్లిక్‌ని. రాష్ట్ర విభజనకు ముందేమన్నారు? తెలంగాణకి నీటి కొరత ఉంది. నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఆంధ్ర దోచుకుపోవడం వల్ల అందుకు రాష్ట్ర విభజన కోరుతున్నామని తెలంగాణ నాయకులే కాదు, అవునని అంగీకరించి జాతీయ నాయకత్వం మాట్లాడింది కదా! ఇప్పుడేమంటున్నారు? తెలంగాణకి కాంగ్రెస్ హయాంలో నీటి వనరులు ఉన్నాయి. కేసీఆర్ వచ్చి నీటి వనరులను దోచుకుపోతున్నారు, చెడగొట్టారంటున్నాడు. అంటే కేసీఆర్ వచ్చాక కొత్త ప్రాజెక్టులు వచ్చి ఆంధ్రాకి రావాల్సిన నీళ్ళు ఆగినయ్యా? లేకపోతే అంతకుముందే అదే తెలంగాణలో నీళ్ళు ఎక్కువగా ఉంటే ప్రజల్ని మోసం చేశారా? కేసీఆర్ వచ్చాక వ్యవసాయంలో నెంబర్ 1 అయిందా? అంతకుముందే నెంబర్ 1గా ఉంటే అప్పుడు ఇంకా రాష్ట్ర విభజన ఎందుకు? సేద్యం బాగా జరిగి వ్యవసాయం బాగా జరుగుతుంటే తెలంగాణ రాష్ట్ర విభజన ఎందుకు అవసరం అప్పుడు? అలాగే దానికి సంబంధించినటువంటి నీటి వనరులు అప్పుడే సమృద్ధిగా ఉంటే రాష్ట్ర విభజన ఎందుకు, పోరాటం ఎందుకు? అవి లేవన్నే కదా కేసీఆర్ ఎన్నుకున్నాక అనేక ప్రాజెక్టులు ఆంధ్రాకి రావాల్సిన నీటిని దారి మళ్లించాడు కదా కేసీఆర్. అది ఆంధ్రాలో కూడా జరిగింది కదా. అలాంటి సందర్భంలో కేసీఆర్ ఆంధ్రాకి అమ్ముడు పోయాడని చెప్తే ఎట్ట నమ్ముతారు? ఇంకోటి, కేసీఆర్ వచ్చాక ఆంధ్ర ప్రాంతం అంతకుముందు దేశంలో నెంబర్ 1గా ఉంటాయి పంజాబ్తో పోటీ పడినటువంటి ఆహార ధాన్యాల్లో. కేసీఆర్ వచ్చిన తర్వాత అది వెనకబడింది ఆంధ్ర. కేసీఆర్ నెంబర్ 1 తీసుకెళ్ళాడు తెలంగాణని. ఒకప్పుడు తెలంగాణలో పంట ఏడబడుతుంది, కరెంట్ ఏడొస్తుంది, నీళ్ళు ఎక్కడొస్తాయి అన్నారు ఎలక్షన్స్కి ముందు. ఇదే కాంగ్రెస్ నాయకులు, ఇదే కాంగ్రెస్ సంబంధించిన ఆంధ్ర నాయకులు ఏమన్నారు ఆ రోజున? రాష్ట్రం విడిపోతే కనుక చీకట్లమయమైపోతుంది తెలంగాణ, అట్లాగే పంటలకి నీళ్లు ఉండవు, ఎండిపోతుంది, బీహార్ లాగా మారిపోతుంది, బెంగాల్ లాగా మారిపోతుంది అన్నారు కదా. మరి అదే కేసీఆర్ టైంలో చక్కగా 24 గంటల కరెంట్ ఇచ్చాడు, మంచినీళ్ళు ఇచ్చాడు, తాగునీళ్ళు ఇచ్చాడు, సాగునీళ్ళు ఇచ్చాడు, పంట నెంబర్ 1 అయింది, రైతులకు పెట్టుబడి సాయం జరిగింది. మరి అవన్నీ కాంగ్రెస్ టైంలో ఉంటే కంటిన్యూ చేశాడా? ఆయన అంతకుముందు లేని దాన్ని తీసుకొచ్చి ఇచ్చాడా? ఇదొకటి చెప్పండి. రెండో పాయింట్ ఏంటి? రిచ్ రాష్ట్రాన్ని నాశనం చేశాడు. మరి అదేంటి? రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసేసింది. ఆంధ్ర వాళ్ళ భారం అంతా తెలంగాణ వాళ్ళ మీద పట్టడం వల్ల తెలంగాణకు సంబంధించినటువంటి వనరులు నష్టపోతున్నాయని కదా అంతకుముందు చెప్పింది. తెలంగాణ వెనుకబడిపోయిందని కదా చెప్పింది. అందుకని కదా రాష్ట్ర విభజన అని చెప్పింది. మరి రాష్ట్ర విభజన అయిపోయాక నెంబర్ 1 ఎట్లా అయింది? అంటే అప్పుడు మోసం చేశారు, తర్వాత మోసం చేశారా? ఇప్పుడు అది కేసీఆర్ నాశనం చేస్తుంటే మరి తలసరి ఆదాయంలో నెంబర్ 1 ఎట్లా ఉంటుంది? ఎవరిని మోసం చేస్తున్నారు? కాంగ్రెస్కి సింపథైజర్లు అందరూ కూడా అవునవును కేసీఆర్ నాశనం చేశాడు, బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ నాశనం చేసింది. ఇంతకీ నాశనం చేశారా, తెలంగాణను బాగు చేశారా? బాగున్న దాన్ని చెడు అని ఎందుకు చెప్పుకోవాలి? ఎందుకు ఆ కర్మ?